మనిషి గొప్పోడే. ఎందుకంటే అతను సృష్టించగలడు, విధ్వంసం చేయగలడు, ఈ లోకాన్ని మార్చగలడు, తనను తాను తీర్చిదిద్దగలడు. కానీ ఆ గొప్ప మనిషి ప్రతి ఒక్కరూ అనుకునేలా నువ్వు కాదు. నువ్వు డబ్బు సంపాదిస్తే గొప్పోడివి అనుకుంటావు, కానీ దానిని ఎలా సంపాదించావు అని అడిగితే నిశ్శబ్దం అవుతావు. నువ్వు పేరు తెచ్చుకుంటే గర్వపడతావు, కానీ నీ పేరు వెనుక ఎంతమంది కష్టం ఉందో మర్చిపోతావు. నువ్వు గొప్పవాడివి అవుతావు, కానీ నీతో పాటు ఇతరుల జీవితాలను కూడా వెలుగులోకి తీసుకురాగలిగితే నువ్వు గొప్పోడివి అవుతావు. అహంకారాన్ని కాదు, మనసులను గెలుచుకున్నప్పుడు. అసలు గొప్పతనం అంటే పైన ఉన్నవాడిగా ఉండటం కాదు, తలవంచి కూడా విలువ కలవాడిగా ఉండటం. గొప్ప మనిషి అంటే తన బలం ప్రదర్శించేవాడు కాదు, తన బలహీనతను కూడా ఒప్పుకునేవాడు. అందుకే గుర్తుపెట్టుకో, మనిషి గొప్పోడే, కానీ ఆ గొప్పదనానికి హక్కు పొందేది త్యాగంతో, వినయంతో, ప్రేమతో ఉన్నవాడు మాత్రమే. కాబట్టి గొప్పోడవటం పెద్ద విషయమేమీ కాదు, కానీ గొప్పగా బతకటమే కష్టం.